హలో, ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టర్ యాటిట్యూడ్ 25వ భాగాన్ని వినేద్దాం. లల్లి, నీకు తెలుసు నాకు నాన్నతో మాట్లాడేవారంటే ఇష్టం ఉండదని. మరి ఎందుకు అలా మాట్లాడుతున్నావు చెప్పు. ఏం చెప్పాలనుకున్నా చెప్పు, ఏం కంగారు లేదు అన్నాడు. ఉఫ్ అని లల్లి ఊపిరి పీల్చుకుంటూ సరే సార్, ఇంకా చెప్పేస్తాను, లేట్ చేయను అని చెప్పడంతో, సార్ నాకు మీరు ఇలా ఉండడం నచ్చట్లేదు. నచ్చలేదు అంటే మీరు తప్పుగా అనుకోకండి. మీకు సామర్థ్యం ఉంది, తెలివి ఉంది. మీ అమ్మగారు మీతో అలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు సార్. మీరు ఇలా అద్దీంట్లో ఉండడం, తినడానికి కూడా సంకోచించడం కూడా నాకు బొత్తిగా నచ్చట్లేదు. విపుల్ లల్లిని చూస్తూ, చూడు లల్లి, మనం ఇప్పుడు ఏం చేద్దాం మరి? నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. నేను కష్టపడి సంపాదించిన డబ్బు కూడా వాళ్ళ టికెట్స్ కోసం ఖర్చు పెట్టేశాను. మనం ఏం చేయాలన్నా డబ్బులు కావాలి. మన దగ్గర ఎంత తెలివి ఉన్నా, సామర్థ్యం, డబ్బులు లేకపోతే సున్నానే. నేను ఇలా చెప్తున్నానని మీరు ఏమనుకోకండి సార్. నా దగ్గర 1,50,000 రూపాయలు ఉన్నాయి. అంటే దానితో పని అయిపోతుంది అని అనడం లేదు, కానీ మీకు సహాయపడే అవకాశం ఉంటుందని అంది. వద్దు, నువ్వు చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బు నాకొద్దు. నేను ఆస్ట్రేలియా వెళ్తే నాకు నెల రోజుల్లో పోగొట్టుకున్న డబ్బు మొత్తం మళ్ళీ వచ్చేస్తుంది. కానీ నేను అక్కడికి వెళ్ళి సంపాదిస్తే డబ్బే వస్తుంది, కానీ శ్రద్ధ మీద పై చేయి రాదు. అందుకని నేను ఇక్కడే ఉండి కష్టమైన నష్టమైన సంపాదించి శ్రద్ధ పొగరు దించాలి అన్నాడు. కానీ డబ్బు ఒక్కటే అయితే కాదు, మనం ఏ బిజినెస్ చేద్దాం సార్ మరి అంది. అది ఆలోచించారా అంది. అదంతా ఆలోచించలేదు నేను, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, మనం పబ్లిష్ చేసిన ప్రోడక్ట్ని మనమే బీట్ చేయాలి. అలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ ప్రోడక్ట్ లాంచ్ చేద్దాం. మరి మనకి డబ్బులు ఎవరిస్తారు సార్? వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. పైకి లేస్తున్న విపుల్ని ఆపి లల్లి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. చూసి, మీరా, లోపలికి రండి సార్ అని లోపలికి తీసుకొని వచ్చింది. సోఫాలో ఉన్న విపుల్ ఎవరొచ్చారో చూడలేదు. చూడకుండా ఇంతకు ఎవరొచ్చారేంటి అని లేచి నిలబడి, మీరు ఇక్కడ ఏం కావాలి, ఎందుకు వచ్చారు అని అడిగాడు. నన్ను క్షమించు నాన్న, తప్పు మొత్తం నేనే చేశాను. మీరు ఇక్కడికి శ్రద్ధ భర్తగా వచ్చారా లేక విపుల్ తండ్రిలా వచ్చారా అని అడిగాడు విపుల్. అయినా మీకు ఈ అడ్రస్ ఎలా తెలిసింది? నేను చాలా కష్టపడిన తర్వాత తెలిసింది నువ్వు ఇక్కడున్నావనే విషయం. నాకు కొడుకు పుట్టినప్పటి నుంచి కూడా విపుల్ తండ్రిలానే బ్రతికాను. నువ్వు ఎలా ఉన్నావు నాన్న? ఇక్కడికి కూడా నా బిడ్డని కలవడానికి మాత్రమే వచ్చాను అని చెప్పి అలానే నిలబడి మాట్లాడుతున్నాడు. సార్, ఇంకా ఇంచోనే ఎందుకు మాట్లాడుతున్నారు? కూర్చోండి, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను లోపలికి వెళ్తానని వెళ్తున్న లల్లిని విపుల్ తండ్రి ఆపి, తల్లి, నువ్వు కూడా ఇక్కడే ఉండు. విపుల్ని మేమందరం దూరం చేసుకున్నా నువ్వు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చావు. వాడికి మా మీద కన్నా నీకే ఎక్కువ విలువ ఇస్తాడు, ఇవ్వాలి కూడా. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఆస్తి మొత్తం ఆమె పేరు మీదే లేదు నాన్న. నేను కొన్ని భూములు, కొంత డబ్బు నీకోసం ఉంచాను, ఎవరికీ తెలియకుండా. వాటిని ఇప్పుడు నీకు ఇవ్వడానికే వచ్చాను. నువ్వు వాటిని తీసుకుంటే నేను సంతోషిస్తాను నాన్న. ఈ నాన్న మాట కాదని అన్నావుగా. ఆ డబ్బుని తీసుకుని నువ్వు ఆస్ట్రేలియా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, అక్కడే సంతోషంగా ఉండు. నువ్వు అనుకున్నంత అమాయకురాలు కాదు శ్రద్ధ, చాలా క్రూరురాలు. తనకి కావాలి అనుకుంటే ఆమె ఎంతకైనా తెగిస్తుంది, అవసరమైతే వారిని చంపేస్తుంది కూడా. నా మాటని గౌరవించి నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోనన్నా, లేకపోతే అది నేను చంపేస్తుంది. నేను లల్లి దయ వల్ల ఇంకా బ్రతికే ఉన్నానులే, అంతా ఆమె దయే. ఈ ఇల్లు, ఈ కారు, అన్నీ కూడా. డాడ్, మీరు నన్ను చూడ్డానికి వచ్చానని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది, కానీ ఒక్క మాట, నాకు మీరు ఇస్తాను అంటున్న డబ్బు వద్దు. అది కాకుండా నేను ఆస్ట్రేలియా కూడా వెళ్ళను, ఇక్కడే ఉంటాను. శ్రద్ధకి పోటీగా కంపెనీ పెడతా. నెంబర్ 1లో ఉన్న ఆ కంపెనీని కిందికి దింపి నేను మొదలు పెట్టబోయే కంపెనీని నెంబర్ 1గా చేస్తాను. నీ కొడుకు మరీ అంత పిరికివాడు కాదు నాన్న అన్నాడు. నీకు తెలియదు నాన్న, అది ఎంత దారుణానికైనా దిగదారిపోతుంది. నీ తల్లి అలా చెప్పకుండా వెళ్ళిపోవడానికి కూడా శ్రద్ధ హస్తం ఉందని నా అనుమానం. చాలాసార్లు ప్రయత్నించాను, కానీ ఎప్పుడూ కనిపెట్టలేకపోయాను. ప్లీజ్ విపుల్, నువ్వు దయచేసి ఆస్ట్రేలియా వెళ్ళిపో, ఆ డబ్బు తీసుకొని. అంటే అమ్మ ఎక్కడుందో తెలుసా మీకు? నాకు తెలియదు, కానీ ఎక్కడో సంతోషంగానే ఉంటుందని నమ్మకం అయితే ఉంది. నువ్వు ఆలోచించుకో, నీకోసం ఆ డబ్బు ఎప్పుడు ఉంటుంది. అంతేకాకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఆ శ్రద్ధ విషయంలో, సరేనా? నీకు ఏ అవసరం వచ్చినా నీ తండ్రి నీకు తోడుగా ఉంటాడనే విషయం మాత్రం మర్చిపోకు అని చెప్పి బయలుదేరబోతున్నాడు. సార్, అప్పుడే వెళ్తున్నారు? కాస్త టీ కానీ కాఫీ కానీ తాగేళ్ళండి అంది లల్లి. టీ కాఫీ ఏంటమ్మా, మీరు సక్సెస్ అయిన తర్వాత మీ దగ్గర పెద్ద విందు భోజనమే చేస్తాను. మీ ఇద్దరికి అతి త్వరలో గెలుపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నా బెస్ట్ విషెస్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు విపుల్ తండ్రి.
సరే, ఇంతకీ మనం ఏం మాట్లాడుకుంటున్నాం అన్నాడు విపుల్. మనీ కోసం సార్. ఒక పని చేద్దాం, మనం ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకుందాం. ఒకవేళ లాభం వచ్చిన వెంటనే వారికి ఆ అప్పు తిరిగి ఇచ్చేద్దాం. ఇంతకీ మనకు అంత డబ్బు ఇచ్చే దాతలు ఎవరున్నారు సార్? ఓ, రాహుల్ సార్ని అడుగుతారా? ఓ, ఆ మాట మర్చిపోయానే అంది. ఓ, రాహుల్ సార్ అంత లేదు, వాడు అసలే అప్పు ఇవ్వడానికి భయపడతాడు. అది కాక ఇంత మొత్తం వాడిని అడగలేం కూడా. ఎందుకు, వాడు వద్దులే అన్నాడు విపుల్. లల్లి మనసులో ఈ మనిషికి ఎంత వెటకారమో అనుకుంటూ కోపంగా చూస్తుంది. అది నాకు ఆస్ట్రేలియాలో తెలిసిన వాళ్ళు ఒకరున్నారు, వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నాను అన్నాడు విపుల్. దానికన్నా భాగ్యమా, మీరు అడుగుతూ ఉండండి, నేను ఈలోపు ఏమైనా ఆలోచిస్తాను ప్రోడక్ట్ కోసం అంది లల్లి. విపుల్ లల్లికి కాస్త దూరంగా వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏదో అడగాలని లల్లి విపుల్ దగ్గరకు వచ్చింది. గుర్తుంచుకో, నేను నిన్ను కేవలం ఒక ఫ్రెండ్లో మాత్రమే అడుగుతున్నాను. నేను మళ్ళీ సంపాదించిన వెంటనే వడ్డీతో సహా నీకు తిరిగి డబ్బు మొత్తం ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇంతలో టీవీ ఆన్ చేసింది లల్లి. ఆన్ చేసిన వెంటనే న్యూస్ వస్తుంది. న్యూస్లో శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి విపుల్ వీడ్కోలు ఎందుకు వదిలేశారు, కంపెనీ వాళ్ళు వదిలించుకున్నారా లేక ఇంకేదైనా కారణాలున్నాయా అని తెలుసుకోవాలనుకుంటే చూస్తూ ఉండండి అనే న్యూస్ చూసి త్వరగా టీవీ ఆఫ్ చేయడానికి వెళ్ళేలోపే విపుల్ చూస్తున్నాడు. అయ్యో చూసేసరే అని నాలుగు కరుచుకొని, చూసినా సరే ఏం కాదులే అని ఆఫ్ చేస్తుంది టీవీని. నేను చూడనంత మాత్రాన నా గురించి నేను మానేస్తున్నాననే విషయం గురించి వైరల్ అవుతుందనే విషయం నాకు బాగా తెలుసు. ఈ రోజుల్లో న్యూస్ ఛానల్ని చూడనవసరం లేదు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా లాంటివి అకౌంట్స్ ద్వారా ప్రతి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది అని తన ఫోన్లో అకౌంట్స్ తీసి చూపించాడు విపుల్. సార్, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. మీకు చాలామంది ఫాలోయింగ్ ఉండుంటుంది కదా సార్, ఇంతకీ ఎంత ఉంటుంది సార్? నాకు తెలిసినంత వరకు ఒక 20 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు అన్నాడు. వామ్మో, అంటే 2 కోట్ల? బాబోయ్ దేవుడా, సార్ యు ఆర్ ద బెస్ట్. అమ్మో, అంటే మీరు చాలా ఫేమస్ సార్. ఇది మనకి చాలా ప్లస్ పాయింట్ తెలుసా? మనం ఏదైనా ప్రోడక్ట్ రిలీజ్ చేయాలని అనుకుంటే మీ అకౌంట్ మనకి బాగా యూజ్ అవుతుంది సార్. దానిలో మీ ఫాలోవర్స్కి అందరికీ మన ప్రోడక్ట్ గురించి చెప్పవచ్చు, వాళ్ళని కొనుక్కొని ప్రేరేపించవచ్చు. మంచి ఐడియా కదా. మొన్న మనం రిలీజ్ చేసిన ప్రోడక్ట్ మీరు పోస్ట్ చేయలేదు కాబట్టి ఇది రిలీజ్ చేయండి అంది లల్లి. నిజమే, బాగా చెప్పావు. నీ బుర్రకు అన్నీ మంచి మంచి ఐడియాలే వస్తాయి. అలానే చేద్దాంలే, కానీ ఇంతకీ ఏదో చెప్పాలని వచ్చావు, ఏంటది? సార్, నేను చదువుకుంటున్న టైంలో ఒక గ్రాస్ గురించి విన్నాను. అది కేవలం బ్రెజిల్లో మాత్రమే దొరుకుతుంది. దానివల్ల మనం చాలా రకాల ప్రొడక్ట్స్ ప్రిపేర్ చేయొచ్చు. దానిలో మనం ఈ ప్రోడక్ట్ చేద్దాం అని తను చెయ్యాలి అనుకున్న ప్రోడక్ట్ గురించి మొత్తం వివరంగా చెప్పింది లల్లి. ఏంటి, ఇలాంటివి సాధ్యమా? చెయ్యగలమా? నేను నమ్మలేకపోతున్నానే. కానీ ఇలాంటి ప్రోడక్ట్ రిలీజ్ కనుక అయితే మొత్తం వరల్డ్లోనే మంచి పొజిషన్కి వెళ్తాం అని నాకు గట్టి నమ్మకం అన్నాడు విపుల్. నిజంగా జరుగుతుంది సార్. నేను చిన్నప్పుడు అనాథ ఆశ్రమంలో చదువుకునేదాన్ని. అప్పుడు డయానా అనే అమ్మాయి బ్రెజిల్ నుంచి వచ్చేది ఈ ఆశ్రమం చూడ్డానికి. ఎందుకంటే ఆ ఆశ్రమం వాళ్ళు తాతగారు కట్టించింది, అందుకని మేము అలా కలిసినప్పుడు బాగా ఫ్రెండ్స్ అయ్యాం. తను నాకు ఆ గెడ్డని తీసుకుని వచ్చి ఇచ్చి, వీటితో నువ్వు ఏం చేయగలవో చూడని చెప్పేది. అప్పుడే నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేశాను. తను మళ్ళీ సంవత్సరం వస్తుందని చాలా ఎదురు చూశాను, కానీ 2 సంవత్సరాలైనా తను రాకపోవడంతో నేను వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు నేను ఆయన్ని అడిగాను. అప్పుడు ఆయన నాకు తను ఇంకా ఎప్పుడు రాదు అని, రాలేందని చెప్పి బాధపడుతూ వెళ్ళిపోయారు అతను. నాకు అప్పుడే అర్థమైంది నేను ఎవరిని ప్రేమించకూడదని. ఆమెనే కాదు సార్, నేను ఎవరిని ప్రేమించినా సరే వారు నాకు ఎంతో కాలం నాతో పాటు ఉండరు. ఆమెకు అలా జరిగినప్పటి నుంచి నేను ఎవరికి ఆమె అంతలా ప్రేమించడం మానేశా. ఎవరినైనా నా వాళ్ళు అని అనుకోవాలన్నా నాకు భయం, వారికి ఏమైనా అవుతుందేమో అని, లేక నాకు దూరంగా వెళ్ళిపోతారేమో అని. సరే ఇంకా మాట్లాడితే బాగా ఎమోషనల్ అయిపోతాను, కానీ నాకు ఒక మాట చెప్పండి, మీకు ఇంతకీ నా ఐడియా నచ్చిందా లేదా? దీనిని ఐడియా అనరు, మన జీవితాలను మార్చే వెలుగు అంటాను నేను. అయితే మొదటిది మనకి డబ్బులు ఓకే అయ్యాయి. ప్రోడక్ట్ కోసం ఒక ఐడియా కూడా వచ్చేసింది. ఇంకా మనకి ఒక ఆఫీస్ కావాలి. అది బాగా పెద్దది అయినా పర్వాలేదు, చిన్నదైనా ఏదో ఒకటి చూసుకోవాలి. ఏదో ఒకటి చూసుకొని దానికి డబ్బులు పెట్టడం కన్నా ఇక్కడే ఆఫీస్ పెట్టుకుంటే, చూడండి, ఈ హాల్ చాలా పెద్దదిగా ఉంది. బయట డబ్బులు వేస్ట్ చేయడం కన్నా ఇక్కడే పని చేద్దాం. ఆ మనీతో వైఫై లాంటివి వేయిద్దాం. విపుల్ ఒక ఐబ్రో ఎగరేస్తూ, గుడ్, నా దగ్గర వర్క్ చేస్తూ ఉండడం వల్ల నీకు తెలివి బాగానే పెరిగింది అన్నాడు. హలో, మళ్ళీ చెప్పండి. అదేలే, తెలివైన దానివే అంటున్నాను. ఇది బాగుంది. ఇద్దరూ ఒక బుక్ తెచ్చుకొని కావాల్సినవన్నీ దానిలో రాయడం మొదలుపెట్టారు. అంతే, అప్పుడే కాలింగ్ బెల్ మోగింది.
మీరు ఆగండి, నేను వెళ్ళి చూస్తానని పైకి లేచింది. వద్దొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూస్తానని చెప్పి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా ఒక పోలీస్ ఆఫీసర్ నించుని ఉన్న విపుల్ని లోపలికి తోసుకుంటూ తన దగ్గర ఉన్న సంఖ్యలతో విపుల్ 2 చేతుల్ని సంఖ్యలు వేశాడు. మీరెందుకని సార్ని అరెస్ట్ చేశారు అంది లల్లి. ఆయన ఏం తప్పు చేశారని ఇప్పుడు ఇలా చేస్తున్నారు, అతన్ని వదలండి అంది. కాలర్ పట్టుకుని బయటకు లాక్కొని వెళ్ళే ప్రయత్నం చేశాడు. లల్లి అడ్డుపడి, మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా, లేకపోతే మీరు ఆయన్ని తీసుకుని వెళ్ళడానికి నేను ఒప్పుకోను, అలా జరగడానికి వీల్లేదు అని అడ్డంగా నిలబడింది. నా ఫ్రెండ్ని తీసుకెళ్ళడానికి కూడా నాకు అరెస్ట్ వారెంట్ కావాలంటారా మిస్ లల్లి అన్నాడు ఆ పోలీస్. ఫ్రెండా? మరి పోలీస్ ఫ్రెండా? ముందు ఈ సంఖ్యలు చెప్తా. వెంటనే ఆ పోలీస్ చేతికున్న సంఖ్యలు తీసేస్తాడు. విపుల్ పోలీస్ చెవి పట్టుకొని, ఈ వేషాలన్నీ నీకే ఉంటాయరా, ఇంతకీ ఈ పోలీస్ డ్రెస్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు? సార్, మీకు ఈ పోలీస్ ముందే తెలుసా? వీడు పోలీస్ కాదు, పోకిరి, డ్రెస్సు ఎవరి దగ్గర దొబ్బేసి ఉంటాడు అని అతని చెవి పట్టుకొని, వీడు నా చిన్ననాటి స్నేహితుడు కమల్. హో, హాయ్ సార్, మీరు పోలీస్ డ్రెస్లో? అవును, ఈ పోలీస్ డ్రెస్ ఏంట్రా మరి? నాకు అదే డౌట్ వచ్చింది. అదే కాకుండా ఇక్కడికి ఎప్పుడు వచ్చావు నువ్వు? అయినా నువ్వు నాతో మాట్లాడకురా, ఇన్ని జరిగినా నాకు ఒక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదా నీకు? మీ ఇంటికి వెళ్ళాను, నేను అక్కడ జరిగిందంతా నాకు తెలిసింది. కనీసం ఒక్కసారి కాల్ కూడా చేసి మాట్లాడు. ఇన్ని సంవత్సరాలు నీకు నువ్వుగా నాతో ఎప్పుడైనా మాట్లాడావా? నేను ఎప్పుడు నీకు ఫోన్ చేస్తాను, ఇంత జరిగినా నాతో చెప్పాలని మాత్రం నీకు అనిపించదా ఏంటి? సరే, అయినా నేను నీకేమవుతానులే. అమ్మో చాలురా బాబు, నీ ఓవర్ యాక్షన్ డైలాగ్స్ నీకు అస్సలు సెట్ అవ్వలే. కానీ నీకు తెలుసుగా నాకు కాల్ చేసి మాట్లాడడం అంటే అస్సలు ఇష్టం ఉండదని. ఇప్పుడేంటి మరీ కొత్తగా? లల్లి మనసులో, అదేంటి మరి నాకు చీటికి మాటికి ఫోన్ చేస్తూనే ఉంటారు అనుకుంది. చూడమ్మా లల్లి, వీడి ఇప్పుడు ఇంతే తెలుసా? ఇన్ని సంవత్సరాలు మా ఫ్రెండ్షిప్లో ఒక్కసారి కూడా ఫోన్ చేసి ఎలా ఉన్నావని కానీ ఏం చేస్తున్నావని కానీ ఫోన్ చేయడు. మెసేజ్ చేస్తాడులే అమ్మా, నేను చేసినా కూడా సరిగ్గా మాట్లాడు, దుర్మార్గుడు. అందుకనే నేను వీడికి చెప్పకుండా ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేసాను. అయ్యో అవునా సార్? సార్ అంటున్నావు ఎందుకమ్మా? అన్నయ్య అని పిలువు చాలు, సార్ అనడం ఎందుకు చెప్పు. ఓకే అయితే అంది లల్లి. అను మరి అన్నయ్య అని. ఓకే అన్నయ్య. సూపర్, అదిరా మా చెల్లంటే. అమ్మో చాలే మీ అన్న చెల్లెలు అనుబంధం. నువ్వు చెప్పరా, ముందు ఎందుకు ఇండియా వచ్చావు? జపాన్లో నీ పని అయిపోయిందా ఏంటి? ఈ డ్రెస్ ఏంటి అసలు? ముందు మార్చు. ఈ డ్రెస్సు నిన్ను కాసేపు ఏడిపించడం కోసం వేసుకున్నాను అంతే. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే చాలా మంత్స్ అయింది ఇండియా వచ్చి, అందుకని ఒక్కసారి అందరినీ కలిసి వెళ్దామని అనే ప్లాన్తో వచ్చాను. వచ్చిన తర్వాత తెలిసింది అసలు సంగతి, నువ్వు ఇలా ఇంట్లో వెళ్ళిపోయావని, బ్లా బ్లా బ్లా. సరే, మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఏమైనా చేసుకుని వస్తానని లల్లి లోపలికి వెళ్ళింది. అప్పుడే గుర్తుకొచ్చింది, మొన్న లల్లి హాస్టల్ నుంచి తను స్వయంగా చేసిన లడ్డూలు విపుల్ కోసం తీసుకుని వచ్చింది, కానీ ఇవ్వటమే మర్చిపోయింది. ఇప్పుడు లడ్డూలు ఇస్తే ఇద్దరు తింటారుగా అని ప్లేట్స్ బయటకు తీసుకొచ్చింది. వాళ్ళు తింటూ మాట్లాడుకుంటూ, సరే కానీ ఇంతకీ ఏం బిజినెస్ చేద్దామని అనుకుంటున్నారు అన్నాడు కమల్. మేము ముందు అరోమా ప్రోడక్ట్ రిలీజ్ చేశాం కదా, ఇప్పుడు దానికి పోటీగా ఇంకొక ప్రోడక్ట్ లాంచ్ చేయాలని అనుకుంటున్నాను అన్నాడు విపుల్. అవునన్నయ్య, దానికోసం బ్రెజిల్లో ఉండే గ్రాస్ కావాలి. హేయ్, నాకు బ్రెజిల్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అన్నాడు కమల్. అన్నయ్య, అయితే నేను ఒక గ్రాస్ స్పీసెస్ చెప్తాను, మీరు వారిని ఇండియాకి ఇంపోర్ట్ చేయమంటారా? డబ్బులు మేము పంపిస్తాం, అలా ఇంపోర్ట్ చేయడం వల్ల మనకి కాస్త ఖర్చు తగ్గుతుంది సార్, ఏమంటారు అంది లల్లి. గుడ్ ఐడియా, నిజమేరా, కొంచెం తెప్పించు అన్నాడు. తెప్పిస్తాను, కానీ నాది ఒక కండిషన్. విపుల్ లల్లి ఒకరు చూసుకున్నారు. పర్వాలేదు, ఏంటో చెప్పు అన్నాడు విపుల్. నాకు తెలుసు నేను మీకు పెద్దగా హెల్ప్ చేయలేనని, కానీ కనీసం ఈ హెల్ప్ అయినా చేయనివ్వండి, నా ఖర్చుతో నేను తెప్పిస్తాను. ఇంకొకటి ఏంటంటే మీరు ఏం ప్రొడక్ట్ చేస్తున్నారనే విషయం నాకు చెప్పాలి. సరే, దానిలో ఏముంది, మేము చెప్తాం కదా. బ్రెజిల్లో దొరికే ఒక రకమైన గ్రాస్తో మనం ఒక పోషన్ తయారు చేయొచ్చు. దానిని ఎవరి మీదైనా వాడితే వారు 5 నిమిషాలు ట్రాన్స్లోకి వెళ్ళి మన మీద వారి ఒపీనియన్ ఎగ్జాక్ట్గా చెప్తారన్నయ్య. గ్రాస్తో పాటు ఇంకా కొన్ని రకాల ప్రొడక్ట్స్ వాడి ప్రిపేర్ చేయాలి. నీకొకటి చెప్పనా అన్నయ్య, నేను దీనిని ముందు చదువుకుంటున్న రోజుల్లో ఒకసారి తయారు చేశాను కూడా, కానీ అప్పట్లో నాకు ఇన్ని తెలివితేటలు లేవు, డబ్బు లేదు, సో వదిలేశాను. నిజంగా చాలా వింతగా ఉంది. మీరు ప్రిపేర్ చేసిన తర్వాత నాకు ఇవ్వు, నేను వాడతాను, కానీ 5 నిమిషాలు మాత్రమే ఉంటుందే, అదే బాధ. మరి దానికి ఏదైనా పేరు పెట్టాలని అనుకున్నారా? అన్నయ్య, లవ్ పీ అని పెడదాం అనుకున్నాం, ఏం సార్? విపుల్ నవ్వుతూ నువ్వేమంటే అదే అన్నాడు. కమల్ విపుల్ బిహేవియర్ బాగా అబ్జర్వ్ చేస్తాడు.
ఎప్పుడు లేనిది వీరేంటి ఇలా మాట్లాడుతున్నాడు, చాలా చేంజ్ అయ్యాడే బాబు, అంతా లల్లి వలన. కొంపరీసి వీడు కానీ లల్లిని చచ్చా ఏం కాదు, నాకు అన్ని చెత్త డోస్ వస్తాయి. సరే నేను ఈరోజు వారితో మాట్లాడతాను. ఇంకేంటి నైట్ భోజనం ఏంటి మరి? మీరు ఇక్కడే ఉండండి అన్నయ్య, భోజనం చేసి వెళ్దురు కానీ. సరే ఓకే, స్పెషల్ ఏం చేయాలి మరి? సరే అన్నయ్య, నేను వెళ్ళి అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఇద్దరూ అలా చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండగా, అవునరా, నాకు మా చెల్లెమ్మని ఎప్పుడు పరిచయం చేస్తావు మరి అన్నాడు విపుల్. నీకు తెలుసుగారా, నాకు మంచి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరకడమే లేదు. ఎక్కడుందో నా యువరాణి, తన కోసమే వెయిటింగ్ నేను కూడా అన్నాడు కమల్. అబ్బో, ఏం క్వాలిటీస్ ఏంటి అన్నాడు. పెద్దగా ఏం లేవురా, అందంగా లేకపోయినా పర్వాలేదు, ఆత్మీయంగా ఉండాలి. పేద అమ్మాయి అయినా పర్వాలేదు, పద్ధతిగా ఉండాలి. అర్థం చేసుకోకపోయినా పర్లేదు, అపార్థం మాత్రం చేసుకోకూడదు. ఫైనలీ నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు, అంతకు మించి ఏం అవసరం లేదు. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, ఆ అమ్మాయికి పెద్ద జడ ఉండాలి. నాకు బాగా ఇష్టం పెద్ద జడ అంటే. మరి ఇంకనే బాబు గారికి కోరికలు బాగానే ఉన్నాయే. ఫుడ్ రెడీ, ఇద్దరు కిందికి రండి అని లల్లి పైకి వెళ్ళి పిలిచింది. వాళ్ళిద్దరికి లల్లి భోజనం పెట్టి అక్కడే నించునింది. అదేంటమ్మా నించునున్నావు, రా నువ్వు కూడా భోజనం చేసే మాతో పాటు అన్నాడు కమల్. కూర్చో లల్లి. సరే అని కూర్చునే లోపే ఎవరో కాలింగ్ బెల్ మోగింది. నేనెళ్ళి చూస్తాను, ఆగు, రాత్రైందిగా, నువ్వు వద్దు ఇక్కడే ఉండు అన్నాడు విపుల్. మీరు మరీను సార్, ఇప్పుడు ఎవరొస్తారు చూడ్డానికి? పర్లేదు, అన్నం మధ్యలో అలా లేవకూడదు, మీరుండండి నేను వెళ్తాను అని అక్కడి నుంచి బయటకు వచ్చి డోర్ దగ్గరికి వెళ్ళింది లల్లి. డోర్ ఓపెన్ చేసేలోపే బయట నుంచి ఎవరో గట్టిగా తోశారు. బలంగా తోయడంతో వెనక్కి పడి లల్లి అబ్బా అని గట్టిగా అరిచింది. ఆ అరుపుకి విపుల్, కమల్ ఇద్దరు కంగారు పడి తింటున్న చేతిని కూడా కడక్కుండా ఒక్క పరుగున బయటికి డోర్ దగ్గరకు వచ్చారు. అక్కడ లల్లి స్పృహ లేకుండా పడిపోయి ఉంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.